ఇప్పుడు నేను నీళ్ళు ఎందుకు తాగానంటే మనం చూడబోయే కళాఖండాలు కూడా అలాంటివే. ఆ తర్వాత నేను ఇదే నీళ్ళలో ఈనో కలుపుకొని తాగాలేము. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మామ. మిమ్మల్ని 1% డిసప్పాయింట్ చేసినా సరే నా ఇంటి అడ్రస్ ఇస్తా, వచ్చి గుమ్మండి. విల్లా నెంబర్ 17 గుర్తుపెట్టుకోండి, కొండాపూర్లో ఉంటుంది, కొల్లా లగ్జూరియా. అక్కడికి రండి. హాయ్ మామ, అందరు ఎలా ఉన్నారు? చాలా రోజులు అయిపోయింది కదా మన ఛానల్లో కంటెంట్, రీల్స్, కామెంట్లు ఇవన్నీ చేసి. సో చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి మళ్ళీ పాత కంటెంట్ తీసుకురావడానికి నేను ఛాయశక్తులా ప్రయత్నిస్తాను. సో ఇంకా లేట్ చేయకుండా మన కంటెంట్లోకి వెళ్ళిపోదాం మామ. నేను ఆయన గురించే మాట్లాడలేదు. క్రికెటర్ విరాట్ కోహ్లీ ఆయన ఎక్కడ, నేను ఎక్కడ, నా అవకాశం ఏంది, వాళ్ళ ఇంట్లో నేను సర్వెంట్గా కూడా పనికిరాను. మరి ముందు వీడియోలో ఏమో నేను విరాట్ కోహ్లీ బేబీని క్యారీ చేస్తున్నా, విరాట్ కోహ్లీ నాకు లవ్ బైట్ ఇచ్చాడు అని లౌడ్ మాటలు మాట్లాడావు. నేను లాస్ట్ ఒక వీడియో పెట్టినా, నేను విరాట్ కోహ్లీ నాకు ఇక్కడ లవ్ బైట్ ఇచ్చిందని చెప్పేసి. కానీ మీరు ఎవ్వరు నమ్మలేదు కదా. ఇప్పుడు ఒక ప్రూఫ్ చూపిస్తున్నా, నేను విరాట్ కోహ్లీ బేబీని క్యారీ చేస్తున్నా. కనిపించిందా మీ అందరికి? ఎవడో శంకుస్థాపన చేసిన పని నేను పూర్తి చేస్తానా? ఇది అయితే ఏం ఫేక్ ఉండదు కదా, ఇక్కడైతే వ్యాక్స్ అది ఇది ఏం పెట్టుకోరు కదా. ఇప్పుడు దానికి రీజన్ విరాట్ కోహ్లీ అంటూ. అయినా నిన్ను ప్రెగ్నెంట్ చేసినోడు ఎవడబ్బా? అంటే నేను తల్లిని చేసిన వాడెవడు? ఎవరో చేసేదేంటి, నేనే అయ్యాను. ఒకటి ఎస్ఆర్హెచ్ అండ్ ఆర్సీబీ మ్యాచ్ ఉంది కదా, ఎస్ఆర్హెచ్ అయితే ఓడిపోతుంది. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే అక్కడ ఆర్సీబీ ఉంది. టు బి ఫ్రాంక్, అసలు దీనికి క్రికెట్ గురించి ఏనా మొగ్గా తెలియదు మామ. ఐపీఎల్ వస్తే చాలు లౌడాల ప్రిడిక్షన్లు వేసుకుంటూ మళ్ళీ సిఎస్కేని బనానాస్ తో, ఎస్ఆర్హెచ్ ని బత్తాయిలతో పోల్చుకుంటూ ఇదో పెద్ద ట్రోలర్ అని ఫీల్ అయిపోతుంది. అయినా రీచ్ కోసం ఇవన్నీ లౌడాల స్టాండ్స్ మామ. దీని గురించి మాట్లాడుకోవడం బొక్క. గైస్, మీరు నమ్మట్లా నన్ను సింగిల్ అంటుండే? నేను నమ్మను. బట్ నేను ఇప్పుడు సింగిలే, కానీ నాకు హార్ట్ బ్రేక్ అయింది, చాలా గట్టిగా అయింది. ఓహో, హార్ట్ బ్రేక్ అయింది కాబట్టి సింగిల్ అయ్యావు అన్నమాట. స్టోరీలోకి వెళ్తే అబ్బాయి వర్జిన్ అని చెప్పాడు. షారుఖ్ అన్న భలే నవ్వరండి. నాకు అక్కడే డౌట్ రావాలి, నాకు అయినా రాలా. అక్కడే డౌట్ రాలేదు. మంచిగా లవ్ చేసుకున్నాం, అన్ని అయినాయి. అన్నీ అంటే అన్ని జరిగిపోయాక కొన్ని రోజులు తెలిసింది ఏంటంటే వాడు పిల్లలు ఉన్నాడని. ఒకడు వచ్చి నేను వర్జిన్ అని చెప్పి నీ వర్జినిటీ మొత్తం తీసేసుకుని నిన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు అన్నమాట. అయినా కూడా దాన్ని ప్రౌడ్గా పబ్లిక్లో రీల్స్ చేసి మరీ చెప్పుకుంటున్నాం అంటే మీరు నిజంగా గ్రేట్ మేడం. అయినా పువ్వు కోసం పలు రకాలుగా చెప్తారక్క, అవన్నీ నమ్ముతావా చెప్పు? ఏం పువ్వురా? చెవిలో పెట్టుకుంది కదా పింక్ కలర్, అదే. గట్టిగా హార్ట్ బ్రేక్ అయింది, గట్టిగా తగిలింది, దెబ్బతో మొత్తం షేక్ అయిపోయింది. షేక్ 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 ఆడిస్తాను రా. మళ్ళీ ఇంకొకలా గ్యాప్ ఇయ్యండి రా, గ్యాప్ ఇయ్యండి. మొన్నే కదా ఒక బ్యాచ్ వచ్చింది. ఆయన కూడా నాపండ్రా బాబా, స్నేక్ డాన్స్ చేసి చేసి పోయేలా ఉన్నాడు. నాకు ఈ టార్చర్ ఏంట్రా? ఓకే, ఇప్పుడు మనం ఈ వీడియోకి వచ్చిన కామెంట్స్ చదువుదాం మామ. మీ ఇద్దరు బస్సులు కొడుతుంటే నవ్వొస్తుంది. బస్సులా బుసలు అయి ఉంటుంది. గుడ్ డెవలప్మెంట్. దినదినం ఇలాగే వృద్ధి చెంది మా దినం పెట్టండి. ఈ మ్యూజిక్ బాగా బోర్ కొట్టింది, ఇంకొక మ్యూజిక్ వెళ్ళిపోదాం. నాగరాజు గారు నమస్కారం అండి. ఈ రోజు కొత్త పట్ట వదులుతున్నాం, కాసుకోండి కాసుకోండి చూసుకోండి. ఆ చంద్రుల్లో ముక్క జారిందే దీనక్క, నా ఒళ్ళం తాడిందే తైతక్క, దీనందాలో లెక్క దీనేశాలో తిక్క, నా గుండెల్లో పట్టాందే ఒక్క. మీరు బ్రిటిష్ కాలంలో ఉండుంటే భారతదేశానికి స్వాతంత్రం అప్పుడే వచ్చేసేది. పింఛన్ పడ్డట్టుంది, అందుకే హుషారుగా ఉన్నారు. ఆ మధ్యలో దుబ్బ దుబ్బ సౌండ్ హైలైట్ అసలు. అయిపోయింది, అంతా అయిపోయింది. విజయ్ దేవరకొండ పెళ్లి అయిపోయింది. ఆయనకు పెళ్ళైతే నువ్వు పురిటి నొప్పులు పడుతున్నావేంట్రా? నన్ను చేసుకుంటా అన్నాడు, మోసం చేసి నన్ను. ఫస్ట్ రష్మిక కంటే ముందు నన్నే పెళ్లి చేసుకుంటా అన్నాడు. నిన్ను చేసుకుని ఏం చేసుకుంటాడ్రా? నాతో డేట్ కూడా వచ్చాడు, రూమ్ కి వచ్చాడు. నేను ఒప్పుకోను, నేను చచ్చిపోతా. చెప్పండి. రూమ్ కి వచ్చాడు, డేటింగ్ చేశాడు, షాప్ వేసాడు, పండ పెట్టాడు. విజయ్ దేవరకొండ ఎందుకు ఇట్లా చేసినావు? నన్ను లగ్గం చేసుకుంటాను, నన్ను పెళ్లి చేసుకుంటాను, నన్ను పిచ్చోని చేసిండు. నిన్ను పిచ్చోని వేయడమేంట్రా? నువ్వు ఆల్రెడీ పిచ్చి హూకోడువే కదా. విజయ్ దేవరకొండ బావా, ఆయన నన్ను ఉంచుకోరు సెకండ్ సెటప్ పైన. ఉంచుకోవడం ఏందిరా? నేను ఒప్పుకోను, నాకు తాళి కట్టు. రష్మిక వదిలేయి. బాధపడకు, విజయ్ దేవరకొండ తమ్ముడు ఖాళీగా ఉన్నాడు, అతన్ని తగులుకో. విజయ్ దేవరకొండ ఆకులు పీకడం కూడా పనికిరావు రాను. మీరు మరీ ఎక్కువ ఆలోచిస్తున్నారు రావు గారు. ఆడి రేంజ్ కొడంగల్ శేఖర్ గారు ఆకులు పీకడానికి కూడా పనికిరాడు. ఏమన్నా పీక్కున్నది పీక్కోండి. అరే మా వాడు వస్తున్నాడు రా. అరే ఆ ముస్లిం తో నీకు ఫ్రెండ్షిప్ ఏంట్రా? అరే జై శ్రీరామ్. అరే అస్సలం వాలేకం. అస్తలం వాళ్ళకు ఏంట్రా? ఇంకా నయ్యం, హస్తప్రయోగం అనలేదు.
మీరేంటో మీ విధానాలేంటో నాకు ఇంకా అర్థం కావురా బాబు. నీకే కాదు, ఇన్ని రోజుల నుంచి ఈ వీడియోలు చూస్తున్నా నాకే అర్థం కాలేదు. వీడియో ఎక్కడున్నా ఎరుపు కూడా రా, లాస్ట్ లో ఒక సాంగ్ రావాలే. ఓ నీ అబ్బా ఆపరదే. ఇద్దరిని పెళ్లి చేసుకుందే కాక ఇద్దరిని ఒకేసారి ప్రెగ్నెంట్ చేసిందే కాక ఇద్దరితో స్టెప్స్ వేస్తున్నావు. ఏం గుండరా నీది? ఇలాంటి వీడియోలు మొత్తం నా కంటిలో పడతాయి ఎందుకో ఏమో. అందుకేమో నేను ఇన్స్టాగ్రామ్ చూడలేక కళ్ళు ఎక్కున్నా. చిన్న కథ కాదురా ఇది. ఆ ఇద్దరి కళ్ళలో ప్రేమ కంటే నేను ఎప్పుడు వేసేద్దామా చూసినట్టుంది బద్దరు. కాబట్టి టేక్ కేర్. అయ్యా సాల్ట్ బిస్కెట్ ప్యాకెట్ ఆర్డరా? సాల్ట్ బిస్కెట్. అతను కదా షాక్ అవ్వాలి, మీరెందుకు అయ్యారు? అదే మ్యాజిక్. సరే జోక్ అయిపోయింది, అందరు నవ్వండి. అంకుల్ బీ లైక్, నా రీల్స్కి నేనే రాజు నేనే మంత్రి. రియాక్షన్ కూడా నేనే, భారతీయుడు. ఈ రోజుకి ఇంతే మావా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే సపోర్ట్ చేయండి, కానీ ఏదో ఒకటి చేసి ఎంకరేజ్ చేయండి. ఒక మనిషి చేసేటప్పుడు సపోర్ట్ చేయండి బే.